హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్‌కే వ్లాగ్స్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ సర్వే గురించండి. అసలు ఈ సర్వే ఏంటి? ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఉపయోగం ఏంటి? అని అన్ని విషయాలు కూడా నేను మీకు ఈ వీడియోలోని చెప్పబోతున్నాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరికీ చేరువయ్యేలా చేయడం కోసం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటి అంటే చాలామందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వల్ల కొన్ని పథకాలనేది ఎలిజిబుల్ అయినా సరే వాళ్ళకి వర్తించవు. ఎందుకంటే వాళ్ళకి కరెంట్ బిల్ ఎక్కువ రావడం, లేదా వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండిపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల వీళ్ళకి స్కీమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాంటి వారు ఎవరైనా సరే ఇప్పుడు ఈ సర్వే ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఎవరైనా వేరే వాళ్ళున్నా, లేదంటే చనిపోయిన వాళ్ళున్నా డిలీట్ చేసుకోవడం, కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడం, ఇలా అన్నీ కూడా ఈ సర్వే ద్వారా అవుతాయి. దీనివల్ల అందరికీ కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలన్నీ కూడా అందుతాయి. దానికోసం ఈ సర్వే అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈ సర్వే ఎవరు చేస్తారు అంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఈ సర్వేని చేయడం జరుగుతుంది. ఈ సర్వేలోని ప్రతి ఒక్కరికి కూడా సర్వే జరుగుతుంది. వాళ్ళ అథెంటికేషన్ కానీ, ఓటీపీ ద్వారా కానీ ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే మొత్తం 32 క్వెషన్స్ అయితే ఉంటాయి. అంటే మీ అడ్రస్ ఎక్కడ? మీరు ఏ ఊరికి చెందినవారు? అలాగే మీరు ఏం చదువుకున్నారు? మీరు జాబ్ చేస్తున్నారా లేదా? అలాగే మీకి ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంది? మీరెలాంటి జాబ్‌ని ఇష్టపడుతున్నారు? ఇలా రకరకాల క్వెషన్స్ అనేవి ఈ సర్వేలో ఉంటాయి. ఈ సర్వే మాత్రం చాలా జెన్యూన్‌గా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఈ డేటా ప్రకారమే ఇప్పుడు గవర్నమెంట్ అందించే అన్ని స్కీమ్స్ కూడా ఈ డేటాని బేస్ చేసుకొని మీకివ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని మిస్ చేసుకోకండి. అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ సర్వేని పూర్తి చేసుకోండి. ఇంట్లోని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వే అనేది జరుగుతుందండి. కావున అందరూ కూడా ఈ సర్వే చేసుకొని మీ మ్యాపింగ్‌లో కానీ, రేషన్ కార్డు ఇలా ఎక్కడ మిస్టేక్స్ ఉన్నా సరే ఈ సర్వేలో సరిచేసుకోవడం అనేది జరుగుతుంది. కావున ఎవరైనా మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తప్పుగా మ్యాప్ అయిపోవడం, లేదా మీ ఎవరైనా డెత్ అయిన వారిని డిలీట్ చేయడం, ఇలా ఏ విషయమైనా సరే మీకు కావాల్సినట్టుగా ఇప్పుడు ఇందులో అనేది ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చి ఈ డేటా అడుగుతారు. ఇప్పుడు మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో, ఎవరినైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో, ఇలాగా మీ మ్యాపింగ్ బట్టి మీరు చేసుకోవచ్చండి. దీనికి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఓటీపీని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ సర్వే అనేది కంప్లీట్ చేయగలుగుతారు. ఇది ఎలా అంటే ఫస్ట్ గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందికి ఒక యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అది యూనిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ సర్వే అని చెప్పి. దీన్ని వారు ఆధార్ ద్వారా వాళ్ళు లాగిన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అసైన్ చేసిన క్లస్టర్స్‌లో వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది. ఇది మీ క్లస్టర్‌కి సంబంధించి ఎవరినైతే అసైన్ చేశారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. రిమైనింగ్ వాళ్ళు చేయడానికి అవ్వదు. కావున మీ క్లస్టర్‌కి ఎవరైతే సిబ్బంది వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదు అంటే వాళ్ళే మీ ఇంటికొచ్చి మరీ సర్వే చేయడం జరుగుతుంది. వాళ్ళకి మీరు కరెక్ట్ డేటా అందిస్తే సరిపోతుంది. కా ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్వే చేయించుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.